వైజ్ మంకీస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మెంటల్ హెల్త్ అనేది ఏంటి సార్ అసలు? ఇమాజిన్ చేయడం, విజువలైజ్ చేయడము, అక్కడ బయటికి వెళ్ళిపోతే ఏవో అయిపోతుంది. ఇప్పుడు నీకు మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఈ నాలుగిటి నాకు అన్నీ తెలుసు. నేను రాసిన ఒక ఆర్టికల్లో తప్పుందంటేనే కోపం వస్తుంది, ఫ్రస్ట్రేట్ అవుతున్నాను. ఎదుటివాడి సలహాలు ఇవ్వడము కానీ ఎక్కువగా తినేస్తాను అనుకోండి, ఏమవుతుంది? మైకిల్ ఫెల్ప్స్, జోకోవిక్, నా నెహ్వాల్ కానీ సింధు కానీ మంచి సౌకర్యాలు, మంచి పేరెంట్స్. ఈ బ్యాంక్లో ఉన్న నోట్ల పైన ఉంటుందా, లేకపోతే నా ఆలోచన విధానం బాగాలేదు, మాట్లాడే విధానం బాగాలేదు, శారీరకంగా నేను బాగాలేను, మెట్లెక్కలేకపోతున్నాను. నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్. స్పెషల్ అంటే మామూలు స్పెషల్ కాదు. ఈ రోజుల్లో మనం చాలామంది మెంటల్ హెల్త్ని కోల్పోతున్నాం. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, చిన్నదానికి పెద్దదానికి విపరీతంగా ఆలోచన వల్ల ఏంటంటే మనం మెంటల్గా లోకి వెళ్ళిపోతున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఎవరన్నా గైడెన్స్ చేస్తే కనుక ఎంత బాగుంటుంది. మనం ఆ బాధని ఎవరితో చెప్పుకోలేము. కొన్ని సందర్భాల్లో చెప్పుకోలేని చాలా బాధలు ఉంటాయి. ఇదేముందిలే, మనం పొద్దున్న లేచింది మొదలు ఆఫీస్కి పరిగెట్టాలి, ఫ్యామిలీ కోసం పరిగెట్టాలి, సమస్యల కోసం పోరాడాలి, ఇవే ఆలోచిస్తున్నాం. కానీ వీటన్నిటికీ పరిగెట్టాలి అంటే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ స్ట్రాంగ్గా ఉన్న మెయిన్ పాయింట్ని మనం వదిలేస్తున్నాం. సో అలాంటి పాయింట్స్ అన్నిటికి కూడా ఈ ఇంటర్వ్యూలో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు మిస్టర్ జితేష్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, ఎక్సలెంట్ సార్. మిమ్మల్ని చూసాక ఇంకా సూపర్. థ్యాంక్ యూ. జనరల్గా జితేష్ గారు ఏంటంటే, మనం ఆనందంగా ఉండొచ్చు. అండ్ ఆనందం ఎంత ముఖ్యమో బాధలు లేకుండా, అండ్ స్పిరిచువల్గా కూడా మనం కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యము. అండ్ మనం ఒక తెలివైన మనిషిగా, హ్యూమన్ బీయింగ్గా ఉండడం ఇంకా ముఖ్యం. సో ఇలాంటి వాటన్నిటికీ కార్పొరేట్స్ అందరికీ కూడా కోచ్గా అండ్ ఫిట్నెస్ కోచ్. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ ఫిట్నెస్ పట్ల ఎక్కువగా అవగాహన పొందాలని చూస్తున్నారు. సో ఫిట్నెస్ కోచ్గా అండ్ మెంటల్లీ వెల్ బీయింగ్ కోచ్గా, సో రకరకాలుగా ఒక మంచి స్పీకర్గా అండ్ యాంకర్గా అన్ని విధాలుగా వర్క్ చేస్తున్నారు. సో హ్యాపీ టు సీ హిమ్. సో సార్, ఫస్ట్ మీ గురించి ఒక్క మాటలో చెప్పే ఇంట్రొడక్షన్ అయితే కాదు. నేను చాలా రోజుల నుంచి మీతో మాట్లాడుతున్నప్పటి నుంచి, మీతో మాట్లాడినప్పుడల్లా ఒక పాజిటివ్ వైబ్. జనరల్గా ఏంటంటే, చాలామంది సైకియాట్రిక్ అనగానే భయపడుతూ ఉంటారు. మనం మెంటల్ కండిషన్ బాగాలేదు అంటే ఏమన్నా అనుకుంటారేమో జనాలు అని ఎక్కువగా ఆలోచనతో వెనకడుగు వేస్తూ ఉంటారు. బట్ మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఈ నాలుగిటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. సో అసలు మెంటల్ హెల్త్ అనేది ఏంటి సార్? అసలు మెంటల్ హెల్త్ అనేది ఏంటి? అసలు ఏ సమయంలో మెంటల్ హెల్త్ బాగాలేదు అని మనం అనుకోవాలి? మనల్ని మనం గుర్తించడం ఎలా? వెల్, వైజ్ మంకీస్కి నా నమస్కారము. వైజ్ మంకీస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఎల్లప్పుడు కూడా. అండ్ నేను బాగుండడానికి కారణము నా పని, నా వృత్తి. దీనికోసం నేను ఫస్ట్ బాగుండాలి. నేను బాగుంటే 10 మంది బాగుంటారు. ఎందుకంటే నేను ఎప్పుడైతే యాజ్ అ కోచ్గా, గైడ్గా, గురువుగా, టీచర్గా పనిచేస్తున్నప్పుడు ప్రతి పార్టిసిపెంట్ ఇన్స్పైర్ అవ్వాలి నన్ను చూసి, హెల్దీగా, వెల్దీగా కూడా. సో అది ఎప్పుడవుతుంది? నన్ను నేను చక్క పెట్టుకోవడము, నన్ను నేను మంచిగా ఉండి మానసికంగా, శారీరకంగా, రెండు వైపులా ఎమోషనల్గా కూడా నేను ఎప్పుడైతే చక్క పెట్టుకుంటానో అది డెఫినెట్లీ ఒక మంచి వైబ్ ఇస్తుంది, ఒక మంచి ఎనర్జీ. మాట్లాడే విధానము, మాట తీరు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనిషి వెల్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఒక ఫ్లోలో వస్తాయి. ఆ ఫ్లోలో ఒక బెటర్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, బెటర్ వైబ్స్ వస్తాయి. ఎదుటి మనిషి డెఫినెట్లీ ఇన్స్పైర్ అవుతారు. సో కమింగ్ టు మీ క్వశ్చన్,
మెంటల్ హెల్త్ అనేది చాలా హై ప్రయారిటీ ఇష్యూ అండి. ఇది ఇప్పుడే కాదు, ముందు కూడా ఉండింది. టీవీ కానీ, ఫోన్ కానీ, డ్రెస్సెస్ కానీ, మీ జ్యువెలరీ కానీ, మీ కార్లు కానీ, ఇల్లులు కానీ, ఇవన్నిటిపైన ధ్యాస ఎక్కువ పోతుంది. ముందటి కాలంలో 20-30 ఇయర్స్ క్రితము ఇలాంటి లైఫ్ లేకుండేది. జనాలు వాళ్ళకు వాళ్ళు సంతృప్తిగా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు, చాలు. సింప్లిసిటీ అండ్ దీంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. Yes. అందరూ వాళ్ళకు వాళ్ళుగా చాలా మంచిగా హ్యాపీగా ఉమ్మడి కుటుంబంగా ఉంటుండేవారు. మంచి తిండి, పడుకోవడానికి మంచి టైము, మాట్లాడుకోవడానికి 2 మాటలు మంచిగా మాట్లాడుకోవడానికి ఎదురుగా కూర్చొని మాట్లాడుకునే టైం ఉండేది. ఈ రోజుల్లో అలాంటి టైం ఉన్నా కూడా పక్కకు పెట్టేసి షార్ట్గా కాల్ పైన మాట్లాడేసి లేకపోతే చాటింగ్ చేసేసి నడిపించేస్తున్నారు. అది కూడా చేయట్లేదు చాలా మంది. అది కూడా బిజీ అనేది ఒక ఫార్ములా అయిపోయింది, ఒక చాలా కామన్గా వాడే వర్డ్. దానికి అసలు బిజీ ఎందుకున్నావు, ఇది ఎప్పుడు వాడాలి నేను అని కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాడేస్తున్నారు అనమాట. అంటే నేను ఫ్రీగా ఉన్నా కూడా నేను బిజీగా ఉన్నా చెప్పేయడము. సో ఇలా చేయడంతో రిలేషన్షిప్ తెగిపోతున్నాయి. ఓకే, వాళ్ళని వాళ్ళు పొడగొట్టుకుంటున్నారు అన్నీ. అండ్ ఈ వస్తువులపైన ధ్యాస పెరిగినాక నాకు మనుషులు ఉండరు, వస్తువులే ఉండిపోతాయి. మీరు కూడా వస్తువు అయిపోతారు. నేను వస్తువు అయినప్పుడు యాజ్ అ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ ఇంకా నాకు ఎమోషన్స్ ఏముంటాయి? సో ఆ లోన్లీనెస్తోని మనిషి ఒక్కడే ఉండిపోయి వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఆలోచించడము. అండ్ నేను అన్నీ నాకు అన్నీ తెలుసు. నేను రాసిన ఒక ఆర్టికల్లో తప్పు ఉందంటేనే కోపం వస్తుంది, ఫ్రస్ట్రేట్ అవుతున్నాను. ఎదుటివాడి సలహాలు ఇవ్వడము కానీ, వాళ్ళు చెప్పే మాటలు కానీ వినకుండా అన్నీ నాకే తెలుసు అని అనుకున్నప్పుడు నువ్వు మానసికంగా కిందికి పడిపోతున్నావు. సో ఫస్ట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ లోన్లీనెస్తో స్టార్ట్ అవుతుందండి. అన్నిటినీ కట్ ఆఫ్ చేసేసుకొని నాకు నేను బతికేయగలుగుతాను, నా దగ్గర పైసలు ఉన్నాయి, ఓకే, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అని అనుకుంటారు. అవి ఏవి కూడా మీ దగ్గరికి రావు. ఎందుకంటే మనిషి వాస్తవంగా ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఏమీ లేకుండానే వచ్చారు కదా, ఏమీ లేకుండానే వెళ్తిపోతారు. ఈ ఫ్యాక్ట్, జీవిత సత్యం. ఈ సత్యాన్ని మీరు డైజెస్ట్ చేసుకోండి. అండ్ ఈ సత్యాన్ని ఎంపవర్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఇది మీకు శక్తి ఇస్తుంది. ద వే ఐ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఐ విల్ లీవ్ ద సేమ్ వే. మధ్యలో ఇదంతా డ్రామా. ఈ డ్రామా నాకు నా లైఫ్ని కాపాడుకోవడానికి, నేను భద్రంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఏ మాత్రం సౌకర్యాలు నాకు అవసరమో అంతే మాటకు పెట్టుకొని మిగతా నాకు అంత అవసరం లేదు. ఈ అంత అవసరం లేని దానిపైన కూడా ధ్యాస పెట్టుకొని నువ్వు దిగిపోతుంటే ఆబ్వియస్లీ ఈ వర్డ్ చెప్పడం ఈజీయే, కానీ లైఫ్ లీడ్ అవ్వాలి అంటే, లీడ్ చేయాలి అంటే ఈరోజు బడ్జెట్తో కూడుకున్న విషయం. సో ఆ డబ్బు వెనక, ధనం వెనక పరుగులు పెట్టేసరికి రకరకాల ఎమోషన్స్, రకరకాల ఫేసెస్. అంటే ఎంత ఈజీగా చెప్పగలమో అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదు. ట్రూత్ అండి. అది వర్కౌట్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఆకర్షణ. ఓకే, ఆకర్షణ మీకు 1-2తో ఆపదు. ఒకటి చూసినాక ఇంకో దానిపైన ధ్యాస పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కటికి రెట్టింపు ఇంకోటి ఉంటుంది. ఎట్లయితే అందము, ఒక అందాన్ని చూసినాక ఇంకో అందం ఇంకా రెట్టింపు కనిపిస్తుంది. ఓకే, అది ఎప్పుడు ఆగదు. బ్యూటీ నెవర్ ఎండ్స్ అండి. ఒక బ్యూటిఫుల్ థింగ్ పైన ఇంకో బ్యూటిఫుల్ థింగ్, అది కార్లు కానీ, అమ్మాయిలు కానీ, భవనాలు కానీ, డ్రెస్సెస్ కానీ, ఒకటి మించి ఒకటి వస్తూనే ఉంటుంది. కోరికలు. సో కోరికలకి అంత ఉండదు. సో కోరికలకి నేను లొంగిపోయి అందులో ఉండిపోతానంటే మీరు కొట్టుకుపోతారు కోరికల్లో. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అతివృష్టి, అనావృష్టి తెలుగులోనే అనుకున్నాం మనం. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అ మెస్. మెస్ అంటే ఇక ఇట్స్ వేస్ట్, ట్రాష్, రైట్? సిమిలర్లీ ఎక్కువగా తినేస్తాను అనుకోండి, ఏమవుతుంది? నేను ఈ ఆడియన్స్ని కూడా అడగాలనుకుంటున్నాను. మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ, బుఫేస్కి వెళ్ళినప్పుడు కానీ, హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ మీకు ఆకర్షమైన ఫుడ్ ఉంటుంది. ఓకే, అవి తినేయాలనిపిస్తుంది, తినేస్తారు కూడా. ఒకటే సిట్టింగ్లో ఒక మనిషి 500 క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ తినే పర్సన్ అలాంటి పార్టీస్కి వెళ్ళి 2000 క్యాలరీస్ తినేస్తారు ఒకటే మీల్లో. ఓకే, సడన్గా మీరు అంత తినేసినాక హెవీనెస్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ సిచ్యువేషన్,
అండ్ ఇంత ఎందుకు తిన్నానని రిగ్రెట్ కూడా అవుతుంటారు, రైట్? ఒక మీల్లోనే అంత ఫుడ్ తిన్నప్పుడు మీకు అంత ఫీలింగ్ వచ్చినప్పుడు మెటీరియల్స్కి ఆకర్షించి నాకు అవసరమైన దానికన్నా నేను ఇంకా మరింత అనుకొని మీరు దాని వెనకాల వెళ్తున్నారంటే అది అనావృష్టే కదండి. ఎక్కడ నేను లైన్ డ్రా చేయాలి? నా ఫుడ్ తినే పదార్థాలు ఇవి రోజుకి, ఇవి తింటే చాలు, నా ఆరోగ్యం సరిపోతుంది, నాకున్న బాడీకి. నేను 6 foot 5 foot 10 మనిషిని, ఇంత వెడల్పులు ఉన్నాను, దీన్ని నేను ఎలా కాపాడుకోవాలి, ఇంకా బెటర్గా ఎట్లా అవ్వాలి, దీనికి సరిపడేంత ఫుడ్ నేను తింటున్నానా, అది మీరు ఆ జాగ్రఫీలో మీరు ఉంటే సరిపోతుంది. అది ఎప్పుడు మీ బాడీ కాపాడుకోవడానికి. సిమిలర్గా మిమ్మల్ని మీరు ఈ లైఫ్ని ఫేస్ చేయడానికి సర్వైవల్ అవసరం, పైసలు అవసరం, రైట్? ఎంత సంపాదిస్తే సరిపోతుంది, నాకు ఎంతలో ఉంటే సరిపోతుంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే సరిపోతుంది, ఎంత తిండి తింటే సరిపోతుంది, ఎంత బట్టలు నాకు సరిపోతాయి, ఎలాంటి వాహనాలు నా అవసరానికి సరిపోతుంది, అంతలో ఉండొచ్చు కదా. నా ఓన్ వార్డ్రోబ్లోనే నేను ఆకర్షణకు పడిపోయి ఇలాంటి బట్టలు కొనుక్కొని, షూస్ కొనుక్కొని నా వార్డ్రోబ్ నింపేసుకున్నాను. సరిగ్గా దేనికన్నా నేను డ్రెస్అప్ అవ్వాలంటే నాకు కన్ఫ్యూజన్, ఏది వేసుకోవాలి నేను, ఎగ్జాక్ట్లీ ఏ బట్టలు వేసుకోవాలి నేను, ఇన్ని ఉన్నాయి, ఇది వేసుకుంటే ఇది అడుగుతుంటుంది, ఇది నన్నప్పుడు వేసుకుంటామని, రైట్? ఇలా డ్రెస్సింగ్కే నేను కన్ఫ్యూజ్ అయినప్పుడు. అని ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అన్ని 100 pairs ఉన్నా కూడా 1-2 మనకిష్టమైనవి ఉంటాయి, ఎప్పుడు కూడా అవే తీస్తాం, మిగతా 90 అలాగ ఉండిపోతాయి. అబ్సల్యూట్లీ నేను ఫేస్ చేశాను చాలా సార్లు. అంటే మళ్ళీ ఎందుకో అది నాకు బాగుంది, బాగా యాప్ట్ అయ్యిందని దాని మీదకే దృష్టి మళ్ళుతుంది, కానీ మిగతా రిమైనింగ్ వైపు మనం చూడం. అంటే ఇలాగ నేనే కాదు, అందరూ కూడా చాలామంది నాతో చెప్పిన మాట, అలాంటప్పుడు ఎందుకు కొనడం? కరెక్ట్. అండ్ ఇందులో ఇన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నా కూడా మీరు ఇయర్ మొత్తానికి ఎండింగ్ ఆఫ్ ది ఇయర్లో ఆలోచించుకుంటే అందులో సరిగ్గా ఒక 10 జతలు మాత్రమే సరిగ్గా వాడుంటారు, మిగతా 90 or whatever 80% ఆఫ్ ది క్లోత్స్ అలా ఉండిపోతాయి, బట్టలు ఎందుకు కొన్నా కూడా అర్థం కాదు. ఇవి ఉన్నాక కూడా ఇంకా కొంటుంటారు మీరు. ఇలా అనావృష్టితోని కన్ఫ్యూజన్లో పడిపోయి డ్రెస్సింగ్కే ఇంత కన్ఫ్యూజన్ అయినప్పుడు నా జీవితాన్ని నడుపుకోవడానికి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది ఆలోచించండి మీరందరూ. మీరు ఏది కొన్నా కూడా నాకు ఎంత సరిపోతుంది, ఆ సరిపోయేంత సింప్లిసిటీ అండ్ సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ ఇందులో మీరు ఉంటే సంతృప్తితోని, అక్కడే మీ మెంటల్ హెల్త్ కూడా ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే నాకు ఇంకా కావాలంటే క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు కావాలి? ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది నాకు, అండ్ ఎంతోమంది ఛాంపియన్స్ ఉన్నారు, రైట్? వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు ఎందుకు? ఒక రీజన్ వల్ల. నేను టాప్ ఆఫ్ ది వరల్డ్లో ఒక ఛాంపియన్ అవ్వాలి. అది మైకిల్ ఫెల్ప్స్ యాజ్ అ గ్రేటెస్ట్ స్విమ్మర్ కానీ, నోవాక్ జోకోవిక్ యాజ్ అ బెస్ట్ టెన్నిస్ ప్లేయర్ కానీ, ఆర్ మన లోకల్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ కానీ, సింధు కానీ, వీళ్ళందరూ ఒక స్థాయికి వచ్చారంటే ఒకటి తర్వాత నాకు ఇంకో నెక్స్ట్. కాకపోతే వాళ్ళకి పర్పస్ ఉంది, వరల్డ్లో బెస్ట్ అవ్వాలని పర్పస్ ఉంది. ఆ పర్పస్ కోసం వాళ్ళు పరిగెత్తారు. మీకు అలాంటి పర్పస్ ఉందా? సో మిమ్మల్ని మీరు అడగండి. ఏదైనా పైసలు సంపాదించడానికి కానీ, డ్రెస్సెస్ వేసుకోవడానికి కానీ, తినడానికి కానీ ఏదైనా పర్పస్ ఉందా? అలాంటి పర్పస్ ఉంటే నెరవేర్చండి, బట్ అది మీనింగ్ఫుల్ పర్పస్ ఉండని. ఉట్టిగా తినేయడము, దొరుకుతుంది కదా తీసేసుకోవడము అనే థాట్ ప్రాసెస్ని మానేయండి. పర్పస్ డ్రివెన్ మీనింగ్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడే మానసిక శక్తి చాలా ప్రశాంతంగా ఉంటుంది, బలవంతం కూడా అవుతుంది. సో సింప్లిసిటీ అండ్ సాటిస్ఫాక్షన్ని నేర్చుకోండి. మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రాటిట్యూడ్. అంటే ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉండండి. మీకు జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు, రైట్? మీరు ఒక నాన్ లివింగ్గా కూడా పుట్టచ్చు, ఒక జంతువుగా పుట్టచ్చు, ఒక ప్లాంట్గా కూడా పుట్టచ్చు. నాకు ఒక జీవితాన్ని ఇచ్చిన మనిషి, ఒక మనిషిగా అన్నీ అనుభవించేది మనిషే, ఓకే? సెన్సెస్గా చూసే శక్తి కానీ. మీకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు మంచి సౌకర్యాలు, మంచి పేరెంట్స్,
వేసుకోవడానికి మంచి బట్టలు అన్నీ ఉన్నాక మీకు చదువు, ఉద్యోగము, పైసలు ఉన్నప్పుడు దీనికి మించి ఏం కావాలి? యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇట్స్ అ మిరాకిల్ అండి. మీ జీవితము మంచిగా స్మూత్గా ట్రావెల్ అవుతుంటే అదే ఒక మిరాకిల్. ఇంత బ్యూటిఫుల్గా అవుతుంది, ఏమి ప్రమాదం లేకుండా. మీరన్నట్టు భగవంతుడికి ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రోడ్డును పోయే వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. వాళ్ళు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, పడుకోవడానికి సరైన ప్లేస్ కూడా ఉండదు, అయినా వాళ్ళ మొహాల్లో చిరునవ్వు ఉంటుంది. కానీ మనం ఎప్పుడు అన్నీ ఉన్నా కూడా పరుగులు పెడుతున్నాము, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, ఎమోషనల్ అయిపోతున్నాము, వీక్ అయిపోతున్నాం మైండ్ పరంగా. సో అబ్సల్యూట్లీ అండి. డెఫినెట్లీ నేను రికమెండ్ చేసేది వ్యూవర్స్ కూడా ఇదే అండి. మీరు అతివృష్టి అనే ఆస్పెక్ట్ని పక్కకు పెట్టేసి మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడున్న వాటిలతోనే ఎంజాయ్ చేయండి. చదవండి, బాగా చదవండి, ఆడండి, వ్యాయామం చేయండి, ఫిట్నెస్ చేయండి, మంచి తినండి. మీరు ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ గోల్, రెస్పాన్సిబిలిటీ. ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి వాళ్ళని వాళ్ళు మంచిగా పెట్టుకోవడమే ఒక మంచి రెస్పాన్సిబిలిటీ. అది మీరు మానేసుకుంటే మీకు మెంటల్ హెల్త్ కానీ, ఎమోషనల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కూడా పాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా ఎదుటి వాళ్ళ కోసమే చేస్తున్నా, ఎదుటి వాళ్ళ కోసమే, నా కోసం కాదు, మన కోసం కాదు. సో మీ కోసానికి మీరు మంచిగా ఉంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కానీ, మిమ్మల్ని చూసే వాళ్ళు కూడా పొగుడుతారు, అండ్ వాళ్ళని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. సో మంచిగా ఉండడము మన బాధ్యత. మంచిగా ఉండడం అగైన్ డిఫైన్ చేస్తున్నాను, మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా క్లీన్గా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం, అదే ఒక మహా మిరాకిల్. పీస్ఫుల్గా, హ్యాపీగా నేను నా జీవితాన్ని నడిపిస్తున్నా అంటే అదొక పెద్ద వరం, ఒక పెద్ద వరం. ఎంతమంది ఉన్నారండి అన్నీ ఉన్నాక కూడా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతుంటారు. ఒక చిరునవ్వు ఉండదు, మాట్లాడడానికి మాట ఉండదు, 10 మందిని అడిగేంత ఓపిక ఉండదు, పడుకోరు, 6 to 7 hours ఆఫ్ స్లీప్ కూడా ఉండదు వీళ్ళకి. మళ్ళీ ఏం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది? సో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీ బ్యాంక్లో ఉన్న నోట్ల పైన ఉంటుందా, లేకపోతే నా ఆరోగ్యం ఎలాగుంది, 10 మంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అనే దానిపైన ఉంటుందా? సో దయచేసి మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్